ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సమాఖ్య ద్రావిడనాడు సంక్షేమ సంఘం ఏపీజేఏఎల్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మన రాజన్న గారి అధ్యక్షతన మహాకవి గురం జాస్వా 130వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాజన్న గారు. అలాగే ఈ గురం జాస్వా ఎక్సలెన్స్ అవార్డుని పొందబోతున్న అందరికీ పేరు పేరున్న కంగ్రాచులేషన్స్. ఇంతవరకు పెద్దలు వక్తలు అందరూ జాషువా గారి గురించి చెప్పడం జరిగింది. జాషువా ఆ పేరులోనే ఏదో ఒక జోష్ ఉందండి. ఎందుకంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐస్, డిఎస్పీస్, డైరెక్ట్ డిఎస్పీస్ మన స్టేట్లో చాలా మంది పేర్లు చూడడం జరిగింది. వాళ్ళు కొంచెం డిఫరెంట్గానే ఉంటారు. వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఆలోచన కానీ కొంచెం అలాగా ఆయన గురించి ఈ పెద్దలంతా చెప్పడం ఒక ఎత్తు. నేను అన్ని డీప్గా చెప్పను. ఎప్పుడో సెల్ ఫోన్ లేని రోజుల్లో, ఇంత టెక్నాలజీ అభివృద్ధి కాని రోజుల్లో సమాజంలో ఇంత మార్పు ఒక్క వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఇప్పటికి 130 ఏళ్ళు అయినా ఆయన గురించి మనమంతా ఇంకా ఎంతసేపు 4-5 పేజీలు రాసుకొచ్చారు. పెద్ద ఆయన 3 పేజీల్లో 10 పద్యాలు రాసుకొచ్చారు. ఇన్ని ఒక వ్యక్తి గురించి 130 ఏళ్ళు అయినా కూడా కదిలి తీరకుండా మనం మాట్లాడుతున్నాం. కానీ మన ఇళ్లలో మన తాత ముత్తాతల గురించి పేర్లు చెప్పమంటే చెప్పలేదు. తేడా ఏంటి? ఆయన కూడా ఒక మామూలు కుటుంబం నుంచే వచ్చారు, అన్నీ సాధించారు. ప్రజల్లో మార్పు కోసం చాలా పాటుపడి ఒక సక్సెస్ సాధించారు. అప్పట్లో మనుషుల్లో నిస్వార్థం ఉంది, ఇంకా సేవ చేయాలి, ఉపయోగపడాలనే తత్వం ఉంది. కానీ మూఢాచారాల వల్ల కొన్ని వందల ఏళ్ల సంస్కృతి సాంప్రదాయంలో ఉండే కఠిన విషయాల వల్ల మారకుండా పోయేవారు. అటువంటి చోట్ల ఇటువంటి వ్యక్తులు మార్పు తీసుకొచ్చారు. కానీ ప్రస్తుతం ఇన్ని టెక్నాలజీ ఇంత మనకి అందుబాటులో ఉంది. ఫోన్లో ఆన్ చేస్తే ఇటువంటి గురువులు అవసరం లేకుండా కూడా మనం నాలెడ్జ్ని దాంట్లో చూసుకుంటా ఉండి కూడా ఎందుకు మారలేకుండా ఉన్నాం? ఇందాక అడ్వకేట్ గారు జాషువా గారి అభిమానులు అన్నారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి జాషువా గారి అభిమానులు? చేతులు ఎత్తండి. నువ్వు 2 చేతులు ఎత్తుతున్నావు కదా, వీరాభిమానివా? ఓకే. మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ప్రతి సంవత్సరంలో ఒక కార్యక్రమం, ప్రతి లీడర్ గురించి, ప్రతి పెద్ద సంఘ సంస్కర్తల గురించి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఫోన్ చేసి చక్కగా జిల్లా పరిషత్ గేట్ దాటి వెళ్ళిపోయి మళ్ళీ మన కార్యక్రమాల్లో సెల్ ఫోన్ చూసుకోవడం, సినిమాలు చూడటం, చిట్ చాట్ చేసుకోవడం కాకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే మనకి తోచిన దాంట్లో, మనకి చేదైనది ఈయనని స్ఫూర్తిగా తీసుకుంటూ చేయగలిగే పనులు చాలా ఉన్నాయి. ఓన్లీ డబ్బే కాదు, అధికారమే కాదు, ఇవేవి కాకుండా కూడా ఒక సామాన్య మనిషి, జాషువా గారి అభిమానించే మనిషి సంఘానికి ఉపయోగపడే పనులు చాలా చేయొచ్చు. అలాంటి పనులు చేస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ ఈయన అడుగుజాడల్లో నడుస్తూ కుటుంబానికి, మీ వంశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్, నేను ఎక్కడికి పోయినా మొక్కల గురించి చెప్తుంటా. ఇప్పుడు వర్షాకాలము, బాగా వర్షాలు పడుతున్నాయి. మీరు వివిధ మండలాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మీ
అందరికీ మీరుండే చోట్ల మొక్కలు అవసరమయ్యే చోట కొంచెం చూసి నాకు విన ఫోన్ చేస్తే మీరుండే చోటికి మొక్కలు చేర్పిస్తాను. దయచేసి నా నంబర్ కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా జాషువా గారి కార్యక్రమాల్లో ఒక భాగం అనుకొని మనం స్ఫూర్తిగా రేపటి నుంచే మొదలు పెట్టాం. నా నంబర్ నోట్ చేసుకోండి. 9182594685. మళ్ళీ చెప్తా, 9182594685. భాష డిఎస్పీ స్పెషల్ పోలీస్. ఒకవేళ ఫోన్ ఎక్కకపోతే మెసేజ్ పెట్టండి, మాది ఫలానా ఊరు, ఫలానా మండలం, ఫలానా చోట ఈ మొక్కలు కావాలని మెసేజ్ పెట్టండి. మీకు అక్కడ మొక్కలు చేరుతారు. ఎంతమంది నాటుతారు తీసుకొని? గుడ్. మీరంతా జాషువా గారి అభిమానులే. థ్యాంక్ యూ.